అందరికీ అస్సలాముఅలైకుం. నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మరొక మంచి వీడియో అయితే ముందుకు వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ దర్గా వచ్చేసి హజరత్ హాజీ వలి రహమతుల్లా అలైహి. అండ్ ఈ దర్గా ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డిస్టిక్ పప్పూర్ మండలం పెద్దయక్కులూరు గ్రామంలో అయితే ఈ దర్గాని మీరు దర్శించవచ్చు అనమాట. సో చాలా ప్రసిద్ధిగాంచిన దర్గా అండ్ ఎంతో లాంగ్ హిస్టరీ ఉందన్నమాట. చాలా పూర్వకాలం నుంచి ఉందన్నమాట. ఈ దర్గాకి పెద్ద హిస్టరీ ఉందన్నమాట. సో అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోని. అండ్ ఒక రిక్వెస్ట్ అనమాట, నా తరపున ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలి, వెళ్ళి షూట్ చేయాలని అనే ఒక హోప్ అయితే వస్తుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటూ లైక్ చేస్తారనుకుంటూ కింద హైప్ బటన్ వచ్చింది మన ఛానల్కి. మీరు హైప్ బటన్ చేయండి. హైప్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ పాయింట్స్ రావడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మీలాగే ఇలాంటి మన కంటెంట్ బాగా వైరల్ అవుతుంది అనమాట. వైరల్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలను అయితే చూడవచ్చు అనమాట. ఇంత ఫేమస్ దర్గాస్, హిస్టారికల్ దర్గాస్ ఎక్కడున్నాయి ఏంటి అని తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మీ చుట్టుపక్కల ప్రాంతంలో హిస్టారికల్ దర్గాస్ ఉంటేనే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటే చెప్పేయచ్చు. అండ్ హిస్టారికల్ ఫోర్ట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, హిస్టారికల్ టెంపుల్స్ లైక్ ఇలా మేము అక్కడికి వచ్చి షూట్ చేస్తాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? అందరికీ అస్సలాముఅలైకుం అండి. ఈయన వచ్చేసి హజరత్ హాజీ వలి రహమతుల్లా అలైహి. ఈయన కూడా తుర్కిస్తాన్ నుంచి ఇస్లాం బోధిస్తూ వచ్చారనమాట ఈ గ్రామానికి. అండ్ ఇస్లాం మార్గంలో నడుచుకుంటూ వచ్చేసారనమాట. అల్లా గురించి చెప్పుకుంటూ అల్లా మార్గంలో నడచాలి మనమంతా అని చెప్పేసి వచ్చారనమాట. ఈయనకి సజ్జాదులు లేరు, అంటే వీళ్ళకి ఎవరు కుటుంబం లేదనమాట. సో ఈయననే అనమాట హజరత్ హాజీ వలి రహమతుల్లా అలైహి. ఈయన ఒక వలి అనమాట. సో ఇక్కడ కరామత్లు అయితే బాగా జరుగుతాయి. అంటే ఏమైనా కోరికలు కోరుకుంటే ఈయన దర్బార్ నుంచి ఆ అల్లా దయాకృపలతో కోరికలు అయితే నెరవేరుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే వచ్చి కోరుకోవచ్చు. ఆ అల్లా యొక్క కృపలతో నెరవేరుతాయి అనమాట ఈ దర్బార్ నుంచి దువా చేసిన వాళ్ళకి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, ఈ దర్గా ఇక్కడ ఉండబట్టి దాదాపు 450 ఇయర్స్ 450 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉన్నాయన్నమాట. చాలా చాలా హిస్టారికల్ అండ్ పవర్ఫుల్ దర్గా వచ్చేసి ఇది హజరత్ హాజీ వలి రహమతుల్లా అలైహి. అంటే పేర్లు ఒకటే ఉండొచ్చు ఫ్రెండ్స్, దర్గాస్ అంటే వీళ్ళ ఫ్యామిలీస్ జనరేషన్స్ వేరే వేరే ఉంటాయన్నమాట. మీరు అనుకోవచ్చు మనం ఇంకొక హాజీ వలి దర్గా కూడా బ్లాగ్ తీసాం కదా, అలా అనుకుంటారేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట. సో దర్గాలో వసతి, వాష్రూమ్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఎవరైనా రాగలిగితే రావచ్చు ఫ్రెండ్స్. ఈ దర్గా చెప్పేశాం కదా మనం అడ్రస్. ఎవరైనా సేవ్ చేసుకొని వెళ్ళాలంటే వెళ్ళండి, లేదా ఇక్కడ నుంచే జియారత్ చేసుకోండి. చూస్తున్నారు కదా. సో నేనైతే తప్పకుండా ఇక్కడ జియారత్ చేసి దువా కూడా చేసుకున్నాము. మేము మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని చెప్పేసి. మీరు చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ హైప్ కూడా చేయండి. కింద కామెంట్స్ దగ్గర కనిపిస్తుంది, లేదా పైన ఆప్షన్స్లో డిస్క్రిప్షన్ పైన కనిపిస్తుంది అనమాట. మీ ప్రాంతంలో ఏమైనా ఇలాంటి హిస్టారికల్ దర్గాస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళి మేమైతే షూట్ చేస్తామన్నమాట. ఇంకొక మంచి విషయం, ఇంకొక మంచి టాపిక్ చాలా మందికి మన చూడాలి అనుకుంటే మటుకు షేర్ చేసేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఇలాంటి కంటెంట్ అయితే చాలామంది చూడగలుగుతారనమాట. అమావాస్య రోజున ప్రతి అమావాస్యకి ఇక్కడ మనుషులు వస్తారంట ఫ్రెండ్స్, వందల సంఖ్యలో వస్తారంట. ఎందుకంటే అమావాస్య రోజున వచ్చి నిద్ర చేసిన వాళ్ళకి బాగా ఉంటుందని ఇక్కడ ఊరి ప్రజలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అమావాస్య లేదా గురువారం వచ్చిన వాళ్ళకి బాగా ఏమన్నా సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా అవుతుందని. అండ్ అమావాస్య రోజు వస్తారు కదా, సో వాళ్ళకైతే ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నెరవేరుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, దర్గా ఇది బయట సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ దర్గా. ఇది వచ్చేసి మసీద్లో వర్క్ చేస్తున్న హజరత్ వాళ్ళ ఇల్లు అనమాట. ఆయన కూడా ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ముజావర్లు వచ్చేసి ఆ ఊర్లోనే ఉంటారు. మీరు ఈ ఊర్లోకి వచ్చి ఇక్కడ ముజావర్ వాళ్ళ హౌస్ అని ఎవరు అడిగినా చెప్తారనమాట. మీరు గురువారం, శుక్రవారం, సోమవారం ఇలా వెళ్తే భక్తుల రాక భక్తులు చాలా మంది వస్తారంట. చూడవచ్చు అంటాం ఫ్రెండ్స్ మనం కూడా.
అండ్ ఇక్కడ ఉరుస్ జరుగుతుంది అంగరంగ వైభవంగా, చాలా బాగా జరుగుతుంది. ఇంకొక మన ఛానల్ నుంచి ఒక గొప్ప గుడ్ న్యూస్ ఏమంటే, సో మన ఛానల్ అనేది ఇప్పుడు మానిటైజేషన్ సర్వీస్ అయితే అయిపోయిందనమాట. సో మన ఛానల్లో అయితే ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉంటేనే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఎందుకంటే మేము చాలా దూరం అయితే ట్రావెల్ చేసి రావాల్సి వస్తుంది కదా. సో దాదాపు 50-60 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం ఇక్కడికి రావడానికి. అండ్ చాలా దూరం నుంచి వచ్చి అయితే షూట్స్ చేస్తున్నాం అనమాట. ప్లీజ్ హిస్టారికల్ అయితేనే చెప్పండి. ఇది కూడా మన సబ్స్క్రైబర్ అడిగారనమాట దర్గా. సో అందుకోసమే నేను సబ్స్క్రైబర్స్ అడిగిన దర్గా ఒక్కటే తీస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలానే వీడియోస్ తీసి పెడుతూనే ఉంటాను మీకోసం. మంచి మంచి వీడియోస్, హిస్టారికల్ వీడియోస్ ప్రతి ఒక్కటి తీస్తానన్నమాట. నాకు కుల మతాలు అలాంటి ఇలాంటి భేదాలు అయితే ఏవీ లేవు. సో ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఉంటాను మరి.